తప్పు చేసినా, దొంగతనం చేసినా, లేకుంటే కుటుంబ సమస్యలతో సతమత పడుతున్న మదనపల్లి జిల్లాలో గుర్తొచ్చే ఆలయం ఇదే. దీని పేరే రాజనాల బండ. ఈ ఆలయం పేరు చెబితే చాలు తప్పు చేసిన వాడి వెన్నులో వణుకు పుట్టాల్సిందే. నిజమండోయ్, ఈ ఆలయం సత్య ప్రమాణాలకు నిలయం. 1300 సంవత్సరాలుగా తప్పు చేసిన వారిని సక్ర మార్గంలో తీర్చిదిద్దుతున్న ఆలయం. దొంగతనాల కేసులు కానీ, భార్య భర్తల గొడవలు కానీ, భూ తగాదాలు కానీ, ఏ సమస్య వచ్చినా ఫస్ట్ 1116 కట్టి రసీదు పొందాలని. రసీదు పొందినాక వాది ప్రతివాదిని ఇద్దరిని పిలిపిస్తాము, ఒకరొకరినే ఇంట్రాగేషన్ చేస్తాము. యా తప్పున్నా ఆ ఇంట్రాగేషన్ లో ఒప్పించుకుంటాము. ఒప్పించుకున్న తర్వాత ఆ మనిషిని బయట పెట్టాం. యా సమస్య ఉంది దాన్ని క్లియర్ చేస్తూ ఇంకెట్లా తప్పులు చేయకన్నా వాళ్ళకి బుద్ధి చెప్పి, దేవుని సమక్షంలో బుద్ధి చెప్పి పంపించేస్తాం అన్నమాట. అప్పుడు దొంగ మారతాడు, దొంగతనం అయిన వాళ్ళు లాభపడతారనమాట. సత్యప్రమాణాలు రాజనాల బండ గుడి విశిష్టత. 100కి 102 కేసులు దేవుని అంటే లెక్క లేకన్నా, భయము భక్తి లేకన్నా ప్రమాణకం వరకు సిద్ధపడితే ప్రమాణకం చేయించే విధానం ఏమంటే కోనేట్లో మునిగి తడిగుడ్డలతో పలకల మేళాలతో గుడి తిరిగి ఆ సత్యపేట మీద నిలబడి ఆకాశవేణి సాక్షిగా, భూదేవి సాక్షిగా, లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా, ఆంజనేయ స్వామి సాక్షిగా యాదైతే అది నేను తప్పు చేయలేదు, నేను చేయించలేదు, ఎవరు చేసినది నాకు తెలియదు, ఆ తప్పుకి నాకు ఎటువంటి సంబంధం లేదని ప్రమాణకం చేయాలి. ప్రమాణకం చేసినాక 3 వారాల్లో తప్పు ఉండి ప్రమాణకం చేస్తే చేసినోనికి ఎఫెక్ట్, నిరపరాధిని ఎత్తుకొచ్చి ప్రమాణకం చేపిస్తే చేపించడానికి ఎఫెక్ట్. 3 వారాల్లో ఖచ్చితంగా రిజల్ట్ చేపించిన పక్కైనా చేసిన పక్కైనా 100% వస్తుంది. వేల సంఖ్యలోని సమస్యలకు పరిష్కారం చూపిన ఆలయం. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే ఇక్కడ ఒకే జడ్జిమెంట్, అదే బాధితుడుకు న్యాయం. ఈ ఆలయం మదనపల్లి జిల్లా పుంగునూరు నియోజకవర్గం సదుం మండలం రాజనాల బండ గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి, ఆంజనేయ స్వామి కొలువు తీరిన క్షేత్రంలో ఈ మహిమ ఉట్టిపడుతున్నది. తప్పు చేసిన వారు ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేరులో స్నానం చేసి స్వామికి 3 ప్రదక్షిణలు చేపట్టి ఆంజనేయ స్వామికి ఎదురుగా ఉన్న సత్యదేవతల పాదముద్రలకు సాష్టాంగ నమస్కారం చేసి నేను చేసింది తప్ప ఒప్ప అని చెబితే చాలు. ఒకవేళ తప్పు చేసి దేవుని మీద ప్రమాణం చేస్తే చాలు ఖచ్చితంగా 3 వారాల్లో అశుభం వర్తిస్తుంది. ఇదే ఇక్కడి మహిమ. ఈ మహిమ ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు పాకి ఈ ఆలయం వద్దకు క్యూ కడుతున్నారు. ఇక్కడ వచ్చి సాల్వ్ అయినటువంటి సమస్యలు ఎన్ని ఉంటాయి స్వామి? అవి లెక్కలేనని ఉన్నాయి ఆయన చెప్పుకునే కొద్దీ. అవి లెక్కలేనని కనీసం అంటే 100కి ఒక 5-10 ప్రమాణకం వరకు వస్తాయి కానీ 90% క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు ఈ డిపాజిట్కే రేపు శనివారం దగ్గరికి వస్తా ఉంది, ఏం జరుగుతుందని భయంతో శుక్రవారం బేస్తవారం ఈ శనివారం దగ్గర వచ్చేబట్టి ఆ దొంగలకి భయం జొరబడి ఎండలో ఎత్తుకొచ్చి పెట్టేసేదో, లేదంటే దేవస్థానానికి చేర్చేసేదో, లేదంటే ఫోన్ చేసి ఒప్పుకుండేదో ఖచ్చితంగా జరిగింది. ఈ ఆలయ చరిత్ర, ఇక్కడ నెలకొన్నటువంటి విశిష్టత, ప్రత్యేకతలు వంటి విషయాలపైన లోకల్ 18కు ప్రధాన అర్చకులు కృష్ణమూర్తి వివరించారు. ప్రధాన ఆలయం బయట ఒక రచ్చబండ ఉంది. ఆ రచ్చబండ మీద సమావేశపరిచి వాది ప్రతివాదిని ఇద్దరిని క్వశ్చన్ పెట్టి కౌన్సిలింగ్ ఇస్తామన్నమాట. నీకు ఆ విధంగా ఏం జరిగింది, ఎట్లా జరిగింది, నీకు డౌట్ ఎట్లా వచ్చింది, వాళ్ళ దగ్గర అంతా వివరణ కనుక్కొని మళ్ళీ వీళ్ళకంతా గుడికి ప్రమాణకం చేస్తే ఏం జరిగేది కూడా మొత్తం వివరిస్తాను. మళ్ళీ వివరించినాక మళ్ళీ ఒకరొకరినే ఇంట్రాగేషన్ నా పరిశీలనలోనే ఒకరొకరిని విచారిస్తాను. అది ఫస్ట్ ఒప్పుకున్నా, మధ్యలో ఒప్పుకున్నా, లాస్ట్ లో ఒప్పుకున్నా అటుకు నిలబను పలానా నేను చెప్పను. ఒప్పుకున్నోడు నాకు పూచిగా ఉంటాడు, నేను సొత్తులకు పూచి. వారం అడిగినా, 2 వారాలు అడిగినా, నెల అడిగినా చెప్పిన దగ్గర ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్, అడ్రస్ మొత్తం పిన్ టు పిన్ రాసుకుంటాము, వాయిదా ఇస్తాము. వాయిదా ప్రకారం రికవర్ చేసేస్తే వాళ్ళ సొమ్ము రికవర్ అయిపోతుంది. దొంగ అనేది ఎవరికి తెలియదు, వాళ్ళ సొమ్ము వాళ్ళకి రికవర్ అవుతుంది. దోషిగా లేకుండా నిర్దోషిగా వాడి జీవితాంతరం హ్యాపీగా బతుకుంటారు. అనేది అన్యాయం అనేది దేవుడు నిర్ణయిస్తాడా, ప్రధాన అర్చకులు నిర్ణయిస్తారా? ఖచ్చితంగా ఆయన ఆశీస్సులతో మనం అక్కడ కూర్చొని మాట్లాడతాం గానీ ఆయన ఏం అభిష్టానం మేరకు ఆయన ఏం వాకిస్తే దాని వరకునే నేను మాట్లాడుతాను. ఆయన